నీవు అర్పణ తీసుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ సహోదరుని మీద నీకు సమాధానము లేకపోతే నీవు ముందు నాకు అర్పణ అర్పించొద్దు, నా దగ్గర ఏమీ చేయొద్దు. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీవు అర్పణ అర్పించు. ఈరోజు ఎంతమంది జీవితాలు అందరితో సమాధానం ఉంది లేదు? మీ ఇంటి వారు అందరితో సమాధానంగా ఉన్నావా? రక్త సంబంధులతో అందరితో సమాధానంగా ఉన్నావా? బంధువులతో అందరితో సమాధానంగా ఉన్నావా? సమాధానము కలిగి ఉన్నావా లేదా? దేవుడు అంటున్నాడు, నీకు సమాధానం లేకపోతే ముందు ఆ సహోదరునికి నీ మీద ఏదన్నా ద్వేషమో బాధో ఉన్నట్లయితే ముందు అర్పణ విడిచిపెట్టు. ముందు దేవుని సన్నిధికి రావద్దు, ముందు వెళ్ళి సమాధానపడి అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించు అంటున్నాడు. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలంటే మన హృదయంలో సమాధానం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.